శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. సూర్యాపేట జిల్లాలో ఒక ఉపాధ్యాయుడిగా అద్భుతమైన సేవలు అందించి వేలాది మందిని, లక్షలాది మందిని విద్యావంతులుగా మార్చిన ఉపాధ్యాయుడు ఎల్లారెడ్డి గారి గొప్పతనం ఏంటి, ఆ కుటుంబంతో ఉన్న సాన్నిధ్యం ఏంటి, ఆ కుటుంబ గొప్పతనం ఏంటి అనేది మనం అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యుడు మర్రి సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎల్లారెడ్డి సారు నాకే కాదు, ఎల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు వారు ఆ రోజుల్లో ఆ ప్రాంతానికే మార్గదర్శకం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హంబుల్ బిగినింగ్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను నూతన కల్లు స్కూల్ పోకముందు కూడా మా ఫాదర్ ఎల్లారెడ్డి గారి గురించి చెప్పాడు. చాలా కష్టపడి పొయ్యి దగ్గర ఉన్న లైట్ తోటి బుక్ చదువుకునేవాడు, అంత పైకి వచ్చాడురా, మీరందరూ అట్లా కావాలని చెప్పేవాడు. అది ఆ ప్రాంతంలో అందరూ అనుకునేవారు. ఆ తర్వాత నేను నూతన కల్లు స్కూల్కి పోయినాక మొదటి నుండి తను మాకు ఎన్నో విధాల ఎంకరేజ్ చేయటం, మంచి అలవాట్లు చేసుకోవటం, బాగా చదవాలని, సేవాభావం కూడా నేర్పటం. మనం సంపాదించడం ఒకటే కాదు, మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం అనేది నాకే కాదు క్లాసులు అందరికీ చెప్పేవాళ్ళు. సో దాన్ని మనసులో పెట్టుకొని కూడా చాలామంది ఇప్పటి వరకు చేస్తున్నారని నా ఉద్దేశం. వాళ్ళ పిల్లలు 3 బ్రదర్సు, పవన్, అశోక్, సో శ్యామ్. చిన్నప్పటి నుంచి తెలుసు. వారి ఇల్లు నూతనకల్ బస్ స్టాండ్ దగ్గర ఉండేది. అది అందరికీ వసతి గృహం లాగానే ఉండేది పోయే వాళ్ళందరికీ, మాకు కూడా. మేము ఇప్పుడు మొదటి నుండే కాదు, అమెరికా పోయి వచ్చినప్పుడు కూడా అక్కడికి పోవటం, వాళ్ళ దగ్గర కలవటం, టీ తాగటం, ఆ విధంగా ఉండేది. సో తను ఇంకొక గొప్ప విషయం నేను చెప్పాల్సింది, మా ఊళ్ళో స్కూల్ కట్టించాలి మా అమ్మ పేరు మీద అని నేను అంటే, ఎల్లారెడ్డి గారు తను స్వతహా పోయి ఆ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరితో మాట్లాడి వాళ్ళని వినిపించటం. అందులో తొట్ల మల్సూరు కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నతను, వేరే వాళ్ళని ఆయన తప్పకి మళ్ళీ 50 ఏళ్ళలో ఈ ఊళ్ళో ఎవరు కట్టించరు లెటర్ రాయించుకొని, ఎల్లారెడ్డి గారు మా బ్రదర్ ఇన్లా మిర్యాలగూడెం వచ్చి ఆయనతో ఫోన్ చేయించి నాతో మాట్లాడి, సరే మీరంటే పర్వాలేదు సార్, ఏముంది అందులో ఏం సమస్య లేదని, నేను మనీ పంపిస్తానని చెప్తే ఆ స్కూల్ కట్టించడం అయింది. ఆ విధంగా తను చేయటం, చేసేవాళ్ళతో చేయించటం, మంచి మంచి పౌరులుగా తయారు చేశారు. రియల్గా చెప్పాలంటే ఎల్లారెడ్డి గారు మాకు టీచింగ్ కంటే ఎక్కువ మా మంచి గుణాలను ప్రేరేపించారు. ఎందుకంటే వారు మాకు స్కూల్లో మల్లారెడ్డి గారు హిందీ పండిట్ అయి హిందీ క్లాసెస్ తీసుకున్నారు. ఎల్లారెడ్డి గారు తర్వాత కొన్నాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మాకు బిగినింగ్ స్టేజ్లో కొన్ని ఫ్యూ మంత్స్ చెప్పారు, కానీ ఆ తర్వాత తన ప్రేరేపణ అంటే చాలా గొప్పది. మన వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసినటువంటి ప్రేరణ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అమెరికా పోయిన తర్వాత ఒక 2 వీక్స్కి వచ్చేవాడిని. వచ్చినప్పుడు షార్ట్ టైంలో ఎల్లారెడ్డి గారిని తప్పకుండా కలిసేవాడిని అక్కడ నూతనగర్లో ఉంటే. వారి సుపుత్రులు వాళ్ళు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ తోటి, వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళ గురించి వినేవాడిని. అంటే ఎల్లారెడ్డి గారితో కాకుండా కొంతమంది మిత్రులు, మధుసూదన్ రెడ్డి అని ఆయన చెప్పేవాడు, ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని. ఆ తర్వాత వాళ్ళు ఈ హైదరాబాద్లో బాగా సెటిల్ అయినాక మా కామన్ ఫ్రెండ్స్ ఇక్కడ సురకాంటి బ్రదర్సు అంటే మా సార్ టీచర్స్ చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా ఎదిగారు అని వినంటే ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు. ఆ తర్వాత నేను సార్ ఉన్నప్పుడు కూడా వీళ్ళింటికి ఒకసారి పార్టీకి వచ్చాను, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను. తర్వాత వింటూనే ఉన్నాను సారు ఆరోగ్యం గురించి. ఇప్పుడు ఈ మధ్య మరీ అవకాశం దొరికి వాళ్ళతో కలిసి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా గొప్ప ఫీలింగు. సో ఐ ఫీల్ ఫార్చునేట్. నేను అది అటెండ్ కావడం నా అదృష్టం అని అనుకుంటున్నాను.